నమస్తే అండి, వెల్కమ్ టు మనీ ఫుడ్స్. ఇప్పుడు నేను చేయబోయే రెసిపీ స్మాల్ చిన్న కొబ్బరితో శాండ్విచ్ అనమాట. ఇదిగోండి, ఇలాంటి పొడవు గ్లాస్తో ఇలాగా సమానంగా తలదూర్చి 2 గ్లాసుల పిండి తీసుకున్నాను, మైదా పిండి. ఓకే, ఇందులో కొంచెం సాల్ట్, చిన్న స్పూన్లో హాఫ్ స్పూన్ అనమాట. చిన్న స్పూన్ ఇది, ఇందులో హాఫ్ స్పూన్. ఇది ఈస్ట్ అండి, ఈస్ట్ అంటారనమాట, కమీరా 1 స్పూను. 2 గ్లాసులకి 2 స్పూన్లు పాల పొడి, నీడో మిల్క్ అంటారనమాట. రెండు స్పూన్లు షుగరు, పంచదార, హాఫ్ స్పూన్ బేకింగ్ పౌడర్ అనమాట. ఇది టీ తాగే కప్ అండి. ఇందులో హాఫ్ ఆయిల్ తీసుకున్నాను, హాఫ్ కూడా కాదు, కొంచెం తక్కువే. కొంచెం ఆయిల్ వేసుకుని కలుపుకుందాం, వాటర్ వేసుకుంటూ. ఈ మిగతా ఆయిల్ కూడా లాస్ట్లో వేసేసుకుందాం. ఇదిగోండి, ఈ విధంగా కన్సిస్టెన్సీ ఈ విధంగా వచ్చేటట్టు కలుపుకోవాలి. ఇది 1 అవర్ ఉంచుకోవాలి. 1 అవర్ ఉంచుకుంటే ఇది పైకి ఉబ్బుతుంది అన్నమాట. పిండి పైకి ఉబ్బుచ్చేది. కవర్ పెట్టుకుని దీని మీద ఏదైనా మూత పెట్టుకుని, నేనైతే ప్లాస్టిక్ కవర్ పెడుతున్నాను. ఇలా కవర్ పెట్టుకుని 1 అవర్ ఇలా ఉంచితే పైకి ఉబ్బుతుంది అన్నమాట పిండి. తర్వాత ప్రాసెస్ చూపిస్తాను. ముందుగా కళాయి పెట్టుకుని ఆయిల్ డీప్ ఫ్రై చేసుకోవాలండి. డీప్ ఫ్రై కోసం ఆయిల్ వేసుకుని ఫ్రెంచ్ ఫ్రైస్ ఫ్రై చేసుకుందాం. ఈ పొటాటో ఫ్రెంచ్ ఫ్రైస్ అండి, ఇది ఈ విధంగా ప్యాకెట్స్లో వస్తాయి. ఈ విధంగా ఉంటాయి అన్నమాట ప్యాకెట్స్లో ఫ్రెంచ్ ఫ్రైస్. ఇది చికెన్ స్ట్రిమ్స్ అండి, చికెన్ ఫిలే అని కూడా అంటారు ఇంగ్లీష్లో, అరబిక్లో చికెన్ స్ట్రిమ్స్. ఇవి తీసుకుని ఫ్రిడ్జ్లో తీసుకుని బయట పెట్టుకున్నాను. ఫ్రెంచ్ ఫ్రైస్ ఫ్రై అయిన తర్వాత ఇవి కూడా ఫ్రై చేసుకుందాం. అదిగోండి, ఫ్రై అయిపోయినాయండి ఫ్రెంచ్ ఫ్రైస్. ఇప్పుడు చికెన్ ఫిలే ఫ్రై చేసుకుందాం. ఇదిగోండి, చికెన్ ఫిలే కూడా ఫ్రై అయిపోయినాయి, ఫ్రెంచ్ ఫ్రైస్ కూడా ఫ్రై అయిపోయినాయి. ఇప్పుడు పిండి చూడండి, గంట అయ్యిందండి నేను చేసుకుని. ఎంత ఎలా ఉడికిందో పిండి. వావ్, చాలా బాగా ఉడికిందండి పిండి, చాలా బాగుంది. చూసారా, అలా ఉబ్బుతుందండి పిండి. ఈస్ట్ వల్ల, కమీరా వల్ల అన్నమాట. ఇప్పుడు కొబ్బరి చేసుకున్నానండి, ఆన్ చేసాను. ఈ విధంగా చిన్న పిజ్జా చేశాను కదండి ముందు వీడియో, అదే టైప్ అనమాట. ఈ విధంగా చేసుకుని స్టాప్. ఇది ఇలాంటిది ఉంటే ఇలాంటి దాంట్లో చేసుకోండి కొబ్బసు. ఇది ఎలక్ట్రిక్ దండి. ఇలాంటిది లేకపోతే ఓవెన్లో అయినా చేసుకోవచ్చు, గ్యాస్ మీద పెనం మీద అయినా చేసుకోవచ్చు, ఎలాగైనా చేసుకోవచ్చు. ఇది ఎలక్ట్రిక్ అనమాట కొబ్బసు చేసుకునేది. ఇలా వేసుకుని స్విచ్ చేసుకుని ఇప్పుడు ఈ విధంగా అయ్యాక తిరిగేసుకుందామండి. అయిపోయినాయండి కొబ్బసు. ఈ విధంగా 2 వైపులు కాలిన తర్వాత తీసేసుకోవాలి. మీరు కొబ్బసు చేసుకునేటప్పుడు కొంచెం దళసరిగానే చేసుకోవాలండి, మరీ పలచగా చేస్తే కొబ్బసు రావు. చిన్నవి సేమ్ పిజ్జాలు ఎలా చేశాను నేను, ఈ మాత్రం దళసరిగా ఉండాలండి. ఇలా ఉంటేనే కొబ్బసు అనేది ఉబ్బుకుతుంది అనమాట. ఈ విధంగా కొబ్బసులన్నీ చేసుకోవాలండి. చూసారా, 2 వైపులా ఇలా కాలాలన్నమాట. చిన్న పులకాలను కూడా చెప్పొచ్చు. ఇవి ఇలా ఉండాలండి. ఈ విధంగా చేసుకున్న కొబ్బసు అండి ఇలా ఓపెన్ చేసుకోవాలన్నమాట. మొత్తం ఓపెన్ చేయకూడదు, సగం ఓపెన్ చేసుకోవాలి. ఈ విధంగా అంటే మనం చికెన్ లోపల ఫిల్ చేసుకోవడానికి. మొత్తం ఓపెన్ చేయకూడదండి. ఈ విధంగా ఫిల్ చేసుకోవడానికి అన్ని కొబ్బసులు ఇలా ఓపెన్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ కొబ్బసులో ఈ చికెన్ పెట్టుకుందామండి. ఈ చికెన్ ఎలా తయారు చేశానో చికెన్ బ్రెడ్ రోల్స్ వీడియో చూడండి. చికెన్ బ్రెడ్ రోల్స్ వీడియో సేమ్ చికెన్ అలాగే. చికెన్ దాంట్లో మామూలుగా చికెన్ ఉడకబెట్టుకుని ఫస్ట్ ఉల్లిపాయ ముక్కలు వేసి, తర్వాత క్యారెట్ కొత్తిమీర అవన్నీ వేసండి. నేను ఒక సాస్, మయోనీస్, చీజ్, ఫ్రెంచ్ సాస్ వేసుకుని చేసుకున్నాను.
ఆ వీడియో సేమ్ అదే చికెన్ అన్నమాట. ఇది చికెన్ బ్రెడ్ రోల్స్ వీడియో చూడండి. ఈ విధంగా ఫిల్ చేసుకుందాం. ఇందులో మనము ఒక ప్లేట్ తీసుకుని ఇందులో కొంచెం మయోనీస్ వేద్దామండి. ఇప్పుడు చికెన్ ఫిలే శాండ్విచ్ చేసుకుందాం. కొంచెం మయోనీస్, చీజ్ అండి. ఇలాంటి బాటిల్ చీజ్ అనమాట. మన క్వాంటిటీకి తగ్గట్టు ఎక్కువ చేసుకుంటే ఎక్కువ వేసుకోండి, తక్కువ చేసుకుంటే తక్కువ. మయోనీస్, చీజ్ ఇలా మిక్స్ చేసుకుందాం చికెన్ ఫిలే శాండ్విచ్ చేసుకోవడానికి. ఇప్పుడు మిక్స్ చేసుకున్న తర్వాత ఇప్పుడు కొబ్బరిలో కొంచెం పెట్టుకోవాలండి. చీజ్ మయోనీస్ మిక్స్ చేసిన ఇప్పుడు ఒక ఫిలే పెట్టుకుని ఈ విధంగా ఫ్రెంచ్ ఫ్రైస్ పెట్టుకుని, ఇదిగోండి కాస్ లీవ్స్ అనమాట. చికెన్ శాండ్విచ్ వీడియోలో చూపించండి. కాస్ అంటారు అరబిక్లో, ఇంగ్లీష్లో అయితే లెటాస్ అంటారు. కొంచెం ఫిల్ చేసుకోవాలి. ఈ విధంగా ఫిలే శాండ్విచ్ చేసుకోవాలన్నమాట. కొంచెం మయోనీస్ చీజ్ పెట్టుకుని ఈ విధంగా ఫిలే కట్ చేసుకుని అన్ని శాండ్విచ్లు ఈ విధంగా చేసుకోవాలండి. కొంచెం లెటాస్ పెట్టుకుని గ్రీన్ లీవ్స్ చూసారా. ఈ విధంగా శాండ్విచ్ చిన్న మినీ కొబ్బరి శాండ్విచ్ అనమాట. మినీ పుల్కల శాండ్విచ్ చాలా క్యూట్గా ఉన్నాయి కదండి. వెరీ నైస్. చిన్న పుల్కా శాండ్విచ్లు అయితే రెడీ అయిపోయాయండి. చూసారా, వెరీ డెలిషియస్ అండ్ వెరీ యమ్మీ. చూస్తుంటేనే తినే నోరు ఊరిపోతుంది కదండి. ఒక లైన్ అంతా చికెన్ శాండ్విచ్ చేశానండి. మిగతా ఈ 2 లైన్లు అయితే చికెన్ స్ట్రిమ్స్ శాండ్విచ్ అనమాట. చూసారా ఎంత బాగుంటాయో. వెరీ ఫేవరెట్ అండి. ఇలాంటి చిన్న క్యూటీ కొబ్బోసులు, చిన్న క్యూటీ శాండ్విచ్లు అంటే చాలా ఇష్టం కదండి. పెద్దలు పిల్లలు కూడా చాలా ఇంట్రెస్ట్గా తింటారు కదండి. ఓకే ఫ్రెండ్స్, మీరు కూడా ఇలా ట్రై చేయండి. అరబిక్ కంట్రీలో ఉన్న వాళ్ళకైతే మీ మేడం ఫ్యామిలీలో చేసి పెట్టండి. ఇండియాలో ఉన్న వాళ్ళైతే పిల్లలకి మీ ఫ్యామిలీకి చేసి పెట్టండి. ఓకే ఫ్రెండ్స్, మనీ ఫుడ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, షేర్ చేయండి అండ్ కామెంట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.